నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. చంద్రబాబు తర్వాత ఏపీని ఏలేదెవరు? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు 2 ఏళ్లకు మించి ముఖ్యమంత్రిగా ఉండరని, ఆ తర్వాత పగ్గాలు పుత్రరత్నం లోకేష్ కు అప్పగిస్తారని అసెంబ్లీ మొత్తం మార్మోగుతోంది. అటు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. అదే జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? పొద్దుగూక ముందే తెల్లారుతుందా? లోకేష్ పవన్ మధ్య మైత్రి కుదురుతుందా? ఏపీని ఇప్పటికే కాచి వడబోసిన జగన్ ఇదంతా చూస్తూ ఊరికే ఉంటారా? అసలు బాబు తర్వాత ఏపీ పొలిటికల్ ఫ్యూచర్ ఎవరి చేతుల్లో ఉండబోతోంది? ముగ్గురిలో ఎవరు కలేజా ఎంత? చంద్రబాబు నాయుడు వయసు 74 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్ళు అవుతుంది. ఎంత ఫిట్ గా ఉన్నా వయసు మాత్రం మీద పడినట్టే. ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తేవాల్సిందే. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. నారా లోకేష్ వయసు 41 సంవత్సరాలు మాత్రమే. ఆయన రాజకీయంగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. పరిపాలనా పరంగా పార్టీని క్రమబద్ధంగా నడిపించే విషయంలోనూ, కష్టపడే అంశంలోనూ ఆయన నాయకత్వ లక్షణాలు నిరూపించుకునే పనిలో ఉన్నారు లోకేష్. రాబోయే రోజుల్లో టాప్ స్పాట్ అంటే సీఎం పీఠానికి గట్టిగా పోటీ పడే నాయకుల్లో లోకేష్ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లోకి అందరూ వచ్చేది అత్యున్నత స్థానం చేరుకోవడానికే. పవన్ కళ్యాణ్ మొదటి అడుగుల్లో తడబడి ఉండొచ్చు, కానీ రాజకీయం ఎలా చేయాలో అర్థం చేసుకున్న తర్వాత ఆయన సక్సెస్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ రాబోయే రోజుల్లో తాను తన పార్టీని ఆ స్థాయిలోనే ఉంచాలని అనుకోరు, ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటారు. ఆయన పార్టీ ఎదిగితే తన పార్టీని తగ్గించుకోవాలని టీడీపీ అనుకోదు. అది వేరే రాజకీయం. ఇప్పటికిప్పుడు పవన్ ముందున్న లక్ష్యం తనను తాను మంచి పాలకుడిగా ప్రజల ముందు నిరూపించుకోవడం. తన చేతికి ముఖ్యమంత్రి పీఠం వచ్చినా సమర్థంగా పనిచేస్తానని, తనపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా పనితీరు కనబరుస్తానని అందరికీ చూపించగలగడం లక్ష్యం. అలాగే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ కు, ఆయన పార్టీకి ఉంది. పవన్ కు పార్టీ ఉన్న లీడర్లు కానీ క్యాడర్ కానీ లేరు. అభిమానుల బలాన్ని పొత్తుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక ముందు పార్టీని, క్యాడర్ను, లీడర్లను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే 10 ఏళ్ల పాటు టీడీపీతో అనుబంధం కొనసాగాలని ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు. అంటే ఆయన వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీతోనే, కూటమితోనే ఉండాలనుకుంటున్నారు. రాజకీయంగా ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలన్న కోరిక ఆయనలోనూ బలంగా ఉంటుంది. వచ్చే 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ సీటు కోసం పోటీ పడేవాళ్లలో పవన్ కళ్యాణ్ అగ్రభాగంలో కనిపిస్తూనే ఉంటారు. అది సొంతంగా అయినా లేకపోతే పొత్తుల ద్వారా అయినా సరే. ప్రెజెంట్ పవన్ ఏజ్ 55 సంవత్సరాలు. సో చాలా యాక్టివ్గా సినిమాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం కుర్చీ టేస్ట్ చూసిన నాయకుడు, పైగా ప్రజల్లో బాగా తిరిగిన నేత. ఓటమితో ఇప్పుడు మళ్లీ జనం మధ్యకే వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు సీట్ల పరంగా ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా ఓటింగ్ మాత్రం 40% వచ్చింది. విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేయడం వల్ల కన్సల్టేషన్ జరిగింది. తన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో సక్సెస్ అయ్యారు జగన్. ఈ కారణంగా ఆయన బలమైన నేతగానే ఉన్నారు. అయితే ఇప్పటికే 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆయన పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి బలంగా ముందుకు వస్తారని ఆయన అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి లోకేష్, పవన్ కళ్యాణ్ల కన్నా ఎక్కువ సవాళ్లున్నాయి. ముందుగా పార్టీని కాపాడుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ముప్పును తప్పించుకోగలగాలి. ఇటీవల ఎన్నికల్లో రాయలసీమలో ఓటింగ్ సరళి చూస్తే దళిత, ముస్లిం ఓట్లు భారీగా కాంగ్రెస్ కు పడ్డాయి. ఈ కారణంగా కడప సిటీ వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. తనకు ఉన్న అక్రమాస్తుల కేసులను తప్పించుకోవడం అంత సులువు పని కాదు.
10 ఏళ్లకు పైగా ట్రయల్స్ కు రావడం లేదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. వాటి సంగతి త్వరగా తేల్చేసే అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్ల పాలనలో మద్యం, ఇసుక, గనులు వంటి వాటి విషయాల్లో కొత్త విచారణలు జరగబోతున్నాయి. మరోవైపు పార్టీ నేతల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు ఆ పార్టీల అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు చూస్తే వైసీపీ కోలుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే జగన్ ముందు వచ్చే 5 ఏళ్లు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ నిలబడగలిగితే అత్యున్నత పీఠాన్ని దక్కించుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. పైగా తనకు వయసు అయిపోలేదని, సత్తువ ఉందని ఆయన క్యాడర్కు చెబుతున్నారు. జగన్ వయసు 51 ఏళ్లు. సో పులిలా విజృంభించగల నాయకుడు జగన్. ఏదేమైనా రాజకీయాల్లో మిత్రులెవరో శత్రువులెవరో తేల్చేది అప్పటికప్పుడు ఏర్పడే పరిస్థితులే. Please subscribe .news.